రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ దేశంలోని అత్యున్నత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు, అభిమానులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పిఠాపురంలో నూతన సంవత్సర సంబరాలు ఘనంగా నిర్వహించారు. పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ కళాశాల మైదానంలో నూతన సంవత్సర వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తల సమక్షంలో తుమ్మల బాబు భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి నూతన సంవత్సర సంబరాలు జరుపుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి తుమ్మల బాబుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, అభిమానుల కోసం పెద్ద ఎత్తున విందును ఏర్పాటు చేశారు. ఇక్కడ పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో చాలా ఘనంగా ఈరోజు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నాం. దానికి కారణం మా అందరి ఆరాధ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి చేస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి ఏ నియోజకవర్గంలో జరగనటువంటి విధంగా, గతంలో ఎక్కడా జరగనటువంటి విధంగా, గతంలో పరిపాలన చేసిన ఏ నాయకుడు చేయలేని విధంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన తర్వాత మరి అనేక వందల కోట్లు తెచ్చి ఈరోజు అభివృద్ధి చేస్తున్నందుకు మేము 2025కి వీడ్కోలు పలికి మరి గర్వంగా ప్రతి జనసేన కార్యకర్త పిఠాపురం నియోజకవర్గంలో 2026 ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ ప్రజలందరికీ కూడా మరి సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ సంవత్సరం అంతా కూడా పిఠాపురం నియోజకవర్గం ధన రాశులతో తొలతోగాలని, పాడి పంటలు వర్ధిల్లాలని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఎప్పుడు ఎల్లప్పుడూ పిఠాపురం నియోజకవర్గంలో కొనసాగాలని ఈరోజు నూతన సంవత్సర వేడుకలు పిఠాపురం పట్టణ నాయకులు, పిఠాపురం రూరల్ నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం గొల్లప్రోలు, ఉప్పాడ, కొత్తపల్లి మొత్తం పిఠాపురం అందరూ కలిపి ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నామని పవన్ కళ్యాణ్ గారు మా అందరి ఆరాధ్య నాయకుడు, ప్రతి జన సైనికుడికి ఒక భగవంతుడి లాంటి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆయురారోగ్యాలతో నిండు ఐశ్వర్యంతో వర్ధిల్లాలని, అలాగే ప్రజలకు కూడా మంచి చేసేటువంటి మంచి మనసున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు శాశ్వతంగా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండాలని ప్రజలను కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది.